ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. కాఫీ కప్ లో షుగర్ మిస్ అయితే టేస్ట్ పోతుంది, బట్ బిజినెస్ లో కంట్రోల్ మిస్ అయితే 1996 లో బెంగళూరులో కెఫే కాఫీ డే స్టార్ట్ అయింది. ఇండియాలో అప్పుడు కేఫ్ కల్చర్ ఆల్మోస్ట్ లేదు. సిసిడి యూత్ కి ఒక న్యూ హ్యాబిట్ ని క్రియేట్ చేసింది. మీటింగ్స్, ఫ్రెండ్షిప్స్, ఫస్ట్ జాబ్ అన్ని సిసిడిలోనే. ఫౌండర్ విజీ సిద్ధార్థ చిక్కమంగళూరులో కాఫీ రీజన్ నుండి వచ్చారు. కాఫీ సప్లై చైన్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు. కేఫ్స్ ని చాలా ఫాస్ట్ ఎక్స్పాండ్ చేశారు. 1 కేఫ్ నుండి 1700+ అవుట్లెట్స్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో. అందరూ అనుకున్నారు సిసిడి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది, చాలా ఫాస్ట్ గా సక్సెస్ అవుతుంది అని. కానీ అందరికీ లోపల ఉన్న ప్రాబ్లం తెలియదు. కానీ లోపల ప్రెజర్ పెరిగింది. సిసిడి ఒక్కటే కాదు, ఆ కంపెనీ గ్రూప్ లో కాఫీ ప్లాంటేషన్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ గ్రో చేయడానికి మనీ కావాలి. 2015 లో ఐపీఓ వచ్చింది. ఐపీఓ అంటే వన్ టైం సపోర్ట్. ఐపీఓ అంటే మంత్లీ ఇన్కమ్ కాదు. గ్రోత్ కంటిన్యూ అవ్వాలంటే డైలీ క్యాష్ కావాలి. సో లోన్స్ తీసుకున్నారు. లోన్స్ అంటే ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ అంటే ప్రెజర్. కెఫే కాఫీ డే డైలీ క్యాష్ ని జనరేట్ చేస్తుంది, కానీ ఆ క్యాష్ స్టోర్స్ ఇంప్రూవ్ చేయడానికి కాదు, లోన్ ఇంట్రెస్ట్ పే చేయడానికి ఎక్కువ వెళ్ళిపోయాయి. బ్యాంక్ ప్రెజర్ స్టార్ట్ అయ్యాయి. డెసిషన్స్ స్లో అయ్యాయి. స్ట్రెస్ పెరిగింది. 2019 లో సిద్ధార్థ్ లాస్ట్ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు, ఐఎమ్ సోలోలీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ మిస్టేక్స్ అని. 2019 జూలైలో సిద్ధార్థ్ గారు చనిపోయారు. సిసిడి స్టోర్స్ క్లోజ్ అవడం స్టార్ట్ అయ్యాయి. బ్రాండ్ కంప్లీట్ క్లోజ్ అవ్వలేదు, కానీ స్కేల్ బాగా తగ్గింది. కంపెనీ ముఖ్యంగా డెప్ట్ డిడక్షన్, రికవరీ మోడల్ నడిచింది. గ్రోత్ కోసం లోన్స్ ఈజీ, సర్వైవల్ కోసం క్యాష్ డిసిప్లిన్ హార్డ్. హార్డ్ పార్ట్స్ ని ఇగ్నోర్ చేస్తే ఎంత పెద్ద బ్రాండ్ అయినా పడిపోవాల్సింది.